శైలజ చేయమ్మా ప్రేరు. చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహాగండ మహోన్నతుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరొక దినాన్ని ప్రభా మాకిచ్చి నీ యొక్క దయగల రెక్కల చాటును మమ్మల్ని అందరూ భద్రపరిచి తండ్రి. అయ్యా మాకిచ్చిన ఆయుష్ను బట్టి తండ్రి, మాకిచ్చిన ఆసక్తిని బట్టి ప్రభా, ఆశను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా మేమందరము శ్రీలంగా ఇక్కడ సమకూడి ప్రభా, అయ్యా నీ దగ్గర మొరపెట్టే కృపని కూడా ఇచ్చిన కృపను బట్టి ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. పగలంతయు మా పని పాటల్లో ప్రభా, అయ్యా మా రాకపోకలందు అన్ని విషయంలోనూ మీరు తోడైన వాడిగా ఉంటున్నారు. దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము దుర్వినియోగపరచుకోకుండా అయ్యా మీరు ప్రభా సద్వినియోగపరచుకోవడానికి ఇచ్చిన ఈ యొక్క జూమ్ కాల్ని బట్టి తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అద్వితీయ దేవుడుగా, సమాధానకు అధిపతిగా ప్రభా, ఆశ్చర్యకరుడుగా, అద్భుతకరుడుగా మా జీవితంలో ఉండి ప్రభా అద్భుత ఆశ్చర్యకరములు చేసేవాడిగా ఉన్న నీ యొక్క గొప్ప నామమును బట్టి తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా ఈ సమయమున తండ్రి, అయ్యా ఆది నుంచి అంతం వరకు తండ్రి జరుగుతున్న ప్రధాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతిదీ ప్రభా నీ నామ గంతకే ప్రభా జరిగేందుకు కృప చూపించమని వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మేము ప్రభావం తండ్రి వాక్యాన్ని ప్రభ మా హృదయం తెరిచి శ్రద్ధగా విని తండ్రి మా హృదయం అను పలక మీద ప్రభా మీ యొక్క ప్రతి మాటను రాసుకొని తండ్రి వాక్యాన్ని వదిలేసేవారిగా కాకుండా అవి నూరంతలుగా ఫలింపుగా ప్రభా మేము ఉండేందుకు కృప చూపించండి. ఈరోజు వాక్యం చెప్పబోతున్న వారిని ఆశీర్వదించండి. అయ్యా సిలువలో మీరు పలికిన 7 మాటలు ప్రభా మేము ధ్యానించుకుంటుండగా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ యొక్క కృపతో ప్రభా, అయ్యా నీ యొక్క ప్రేమతో అయ్యా నీవు ఆనాడు ప్రభ చేసిన సిలువ యాగంను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి అయ్యా కృప చూపించండి తండ్రి. ప్రతి మాటలను ప్రభావం తండ్రి అలవుతున్న ప్రభ మీరే మాకు తెలియజెప్పమని తండ్రి ప్రతిదీ ప్రభా నీ చిత్తానుసారంగా జరిగించమని అయ్యా వచ్చిన వారందరినీ బట్టి నేను స్తుతిస్తూ ప్రభా రాబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా పాట పాడబోతున్న వారిని అయ్యా బైబిల్ రీడింగ్ చదవబోతున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమా గంట ప్రభావం మీకే ఆరోపించుకుంటూ నా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన స్తుతించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జయశీల పాట పాడుకుంటున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా, తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, దుష్టుండొకడు బల్లెంబును గృచ్చెను నీదు ప్రక్కలోన, దుష్టుండొకడు బల్లెంబును గృచ్చెన నీదు ప్రక్కలోన, కేకావేసి నీ ప్రాణమును
సిలువ పైన అర్పించితివా కేకావేసి నీ ప్రాణమును సిలువ పైన అర్పించితివా కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా మూడు దినము సమాధిలో మొదము తోడా నిద్రించితివా మూడు దినము సమాధిలో మొదము తోడా నిద్రించితివా నా రక్షణకై సజీవముతో సమాధిని గెల్చి లేచితివా నా రక్షణకై సజీవముతో సమాధిని గెల్చి లేచితివా కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. చేస్తున్నాం అందరికీ ప్రేరణ అది బైబిల్ రీడింగా? మౌనిక ప్రేయర్, అది బైబిల్ రీడింగ్. మౌనిక వాళ్ళ మామ చనిపోయినారని మౌనిక ఊరు వెళ్ళింది ఈరోజు. బైబిల్ రీడింగ్ అక్క వేస్తే రానక్క, మీరు చేస్తారా? 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాల వరకు చదవండి. లూకా 23 39 నుంచి 43 వరకు. లూకా రాసిన వార్త 23వ అధ్యాయము 39 నుంచి అక్క ఎంతవరకు అక్క? 39 నుంచి 43. అంతే. ఉదయం ఆత్మసంగా చూసినట్టు మా కళ్ళని తెరవము. ఆమె వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇంతలో వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఒక నిమిషం ప్రేయర్ చేసుకుందాము. అందరం కళ్ళు మూసుకొని. ప్రభువా రక్షక తండ్రి, ఈ గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుంటకును తండ్రి, వాక్యాన్ని ధ్యానించుటకును, అందులో ఉన్న విషయాలను మేము గ్రహించుటకును ప్రభువా మీకు మమ్మల్ని అందరికీ నేర్పిస్తున్నారు ప్రభువా. మీరే మాకు గురువుగా ఉండి మాకు నేర్పిస్తున్నందుకు మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా తండ్రి. ఇది మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీ ఆధీనంలోనికి తీసుకుని ప్రభువా వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా తండ్రి మాతో మాట్లాడండి, మా కళ్ళు తెరిపించండి తండ్రి, మా హృదయాలలో నివాసం ఉండండి ప్రభా. మా అందరినీ మీ సన్నిధిలో చేర్చి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. మాకు తోడుగా ఉండండి తండ్రి, మమ్మల్ని చివరి వరకు నడిపించండి తండ్రి, మీ ఆత్మ మా మధ్యన కుమ్మరించండి ప్రభువా. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు శిలువ పైన పలికిన 7 మాటలలో 2వ మాటగా మనం ఈరోజు ధ్యానిస్తున్నాము. ఈ శిలువ వేయబడినప్పుడు గొల్గొతా కొండ పైన 3 శిలువ వేశారు. అయితే మిగతా నేరస్తులు 2
వారు వారు చేసిన తప్పిదమును బట్టి సిలువ వేయబడ్డారు. అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఏ తప్పు చేయని యేసయ్య మనందరి కోసం తన ప్రాణాలు అర్పిస్తూ తన యొక్క రక్తాన్నంతా చిందించాడు. పాప క్షమాపణ కలగాలంటే ఒక నిర్దోషి అయిన రక్తం ఒలికించాలని లేఖనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించి సువార్తను ప్రకటించి తను తండ్రి చేత పంపబడిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తను ఎంతగానో ప్రయాసపడినాడు. ఎన్నో అవమానాలు పొందినాడు, ఎన్నో బాధలు అనుభవించినాడు, శోధనలు మానవులాగా అనేక శోధనలు అనుభవించినాడు. అన్నీ అయిన తర్వాత చివరిగా ఆ కాలపు పరిపాలనను బట్టి అన్యాయంగా తీర్పు తీర్చబడి శిలువ పైన మరణాన్ని పొందుతున్నప్పుడు జరిగిన ఈ సంఘటన, ఈ రెండవ మాటను మనం ధ్యానించుకోపోతున్నాం తండ్రి. ధ్యానించుకుంటుండగా అయితే ఇక్కడ ఇంత క్లియర్గా చెప్పినారు కదా, వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, అంటే యేసయ్య యొక్క త్యాగం ఇంకా వాడు గ్రహించలేక దూషిస్తున్నాడు. నిజంగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ తప్పిదము చేయలేదు, కానీ తాను పడుతున్న బాధను వేదనను తట్టుకోలేక ఏమంటున్నాడు? దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువు కదా, క్రీస్తువు అంటే దేవాది దేవుని చేత పంపబడిన క్రీస్తుని గ్రహించినాడు, కానీ తను ఇంకా మూర్ఖంలో ఉండి నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అనే ఈ నెగటివ్ థాట్ ఇంకా అతని నుంచి తొలగిపోలేదు. ఆ చివరి క్షణంలో కూడా ఆయనకు మనసు మారలేదు. లోకమంతా అక్కడ వచ్చి ఏడుస్తున్నారు, అనేక మంది స్త్రీలు విలపిస్తున్నారు, చూస్తున్నాడు. అన్ని చూస్తూ కూడా ఆయనకు ఎలా చూడండి, ఎంత రీసౌండ్ వస్తా ఉంది. దూషిస్తున్నాడు. అయితే తనతో పాటు ఉన్న రెండవ దంక గ్రహించుకొని వెంటనే అతన్ని గద్దిస్తున్నాడు. మొదటి దొంగని, నీవు అదే శిక్ష అంటే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, ఈ యేసయ్య కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే మనం తప్పులు చేసినందుకు మనం శిక్ష వేశారు, ఇది మనకు తగిన న్యాయమే. అంటే మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పిదాలకు మనకు శిలువ మరణం వేయడము తీర్పు కరెక్ట్ అయినదే. ఈయన ఏ తప్పిదము చేయలేదు అని గ్రహించి తర్వాత ఇక్కడ జరిగింది ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, తను తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడడం. అంటే ఈ లోకంలో తను జీవించినంత కాలము చేసిన తప్పులన్నిటినీ బట్టి ఆయన మనసు మారి పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ పశ్చాత్తాపానికి తగిన ఫలితాన్ని పొందడం కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఒప్పుకుంటున్నాడు, తన తప్పిదాలను ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపడము ఒకటి, తను చేసిన తప్పిదాలను ఒప్పుకుంటూ పాప క్షమాపణ కోసము క్షమాపణను కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు దగ్గర. ఏ విధంగా కోరుకుంటున్నాడు అంటే ఎంత నీట్గా చెప్తున్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అంటే దేవుడు మరలా తన రాజ్యంతో వస్తానని లేఖనాలు విని ఉన్నాడు. ఆ లేఖనాలను జ్ఞాపకం చేసుకుని, నువ్వు నీ రాజ్యంతో వస్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకుంటున్నాడు. ఇక్కడ అది ఏమని వేడుకుంటున్నాడు? జస్ట్ నన్ను పరలోకానికి తీసుకుపోని అడగలేదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, గుర్తు పెట్టుకో అంటున్నారు. ఇక్కడ ఏమేమి కనపడతాయి మనకు అంటే, ముఖ్యంగా పశ్చాత్తాపానికి తగిన ఫలితం ఏంటి అంటే రక్షణ దొరికింది. ఆ రక్షణ ఎట్లా వస్తుంది అంటే, దేవుడు ఆయన యొక్క అభ్యర్థనను మన్నించి ఆయన పైన కృప చూపాడు. కృప మనకు దేని వల్ల రక్షణ వస్తుంది అంటే ఒకే ఒక మార్గం, దేవుని కృప ఉంటే మనకు రక్షణ అనేది వస్తుంది. అంతేగాని
మనం చేసిన మంచి కార్యాల వల్ల కాదు అని ఇక్కడ వివరంగా ఇస్తున్నారు. కానీ మనం మామూలుగా ఉపవాస దినాల్లో కొన్ని నేర్చుకుంటాం. మనం ఈ పనులు చేయాలా, ఈ మంచి కార్యాలు చేయాలా అని ఎన్నో ఒక లిస్ట్ రాసుకొని వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాము. కానీ వీటన్నింటికంటే మనం చేసే మంచి క్రియలు అన్నింటికంటే కూడా అతి ముఖ్యమైనది చేసిన తప్పులకి పశ్చాత్తాపడం, మారు మనస్సు పొంది పాపక్షమాపణ వేడుకోవడం. దానివల్ల దేవుని యొక్క కృప అంటే చాలా నానా అర్థాలు దండిగా చెప్పుకోవచ్చు. ఏవేవంటే దయ, కనికరము, జాలి, ప్రేమ, ఇలా ఎన్నో రకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఒక్క సెకండ్ ఇప్పుడు యేసు ఏమని చెప్తాడు అంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తాడు కదా. అలాగే వినపడుతుందా? హలో, వినపడుతుందా అండి? అక్క వినపడుతుంది. సరే సరే. యేసు మధ్యలో సిలువ అన్నాడు, ఆ వైపు చెరొక దొంగలు ఉన్నారు. వాళ్ళిద్దరు మాటలు మనం విన్నాం కదా. ఇక్కడ వెంటనే ఆ రెండవ దొంగ అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్తున్నాడు. ఇమ్మీడియట్ గా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని జవాబిచ్చినాడు. అంటే నాతో కూడా, చూడండి, అంత పాపి అయిన దొంగని దేవుడు తనతో పాటు తీసుకొని పరదైసుకు తీసుకుపోతున్నాడు. ఎంతటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇక్కడ ఆ దొంగకు కల్పించాడంటే, పశ్చాత్తాపం వల్ల పరలోకం పొందే ద్వారము తలుపులు తీశాడు యేసయ్య. ఆ దొంగకు అది వరకు ఎప్పుడూ మంచి పనులు చేయలేదు, బాప్తిస్మం పొందలేదు, పుణ్యకార్యాలు చేయలేదు. కానీ ఆయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటి అంటే, తను పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒప్పుకొని యేసు నిర్దోషి అని గ్రహించి అంగీకరించి విశ్వాసం, రెండవది పశ్చాత్తాపడడం, రిపెంటెన్స్. అట్లాగే విశ్వాసంతో అడుగుతున్నాడు, దేవుణ్ణి విశ్వసించి పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు రక్షణ అనేది దేవుని కృప వల్ల వస్తుంది. అలాగే ఆ కృప వల్ల ఇలా మా కృప దొరకాలంటే మనలో ఏముండాలా? విశ్వాసం కూడా ఉండాలి. ఆ రక్షింపబడతాం 2వ అధ్యాయం 8 నుంచి 9వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి అని. ఇదే మాట మనము ఎఫెసీ పత్రికలో కూడా చూస్తాం. అలాగే ఎప్పుడు ఇస్తున్నాడు రక్షణ ఆ దొంగ అంటే? నేడు అంటే ఆయన వెంటనే, ఈ రోజే, ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే వెంటనే అతనికి నీ రక్షణ మార్గంలోనికి, పరదేశంలోనికి, నిత్య జీవంలోనికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా అతనికి లభించింది. అయితే ఆయనలో కలిగినది పశ్చాత్తాపము, యేసుని విశ్వసించడము, యేసు దేవుని కుమారుడు అని నమ్మి విశ్వాసంతో అడుగుతున్నాడు. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు దేవుడు యేసుని బట్టి ఏమంటాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రజలకు ఇలా బోధిస్తున్నాడు, నేను చెప్పేవన్నీ విని నన్ను పంపిన వాని ఏంటంటే దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడు? నిత్య జీవం పొందుతాడు, నిత్యం జీవము కలవాడు అని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా విశ్వాసం గురించి వివరంగా రాయబడింది. అటువంటి వాడు నిత్య జీవం పొందడంతో పాటు తీర్పులోనికి రాక, అంటే ఇంకా జడ్జిమెంట్ ఉండదు అతనికి, మరణములో నుండి జీవంలోనికి దాటే భాగ్యం దేవుడు ఇస్తున్నాడు. తర్వాత పరదైసు అంటే అక్కడ ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు కూడా ఉంటాడు. ఆయన మహిమ ఉంటుంది.
అక్కడ లే- ఒక పాట ఉంది, వ్యాధి బాధలు లేవచ్చట అని. అక్కడ ఏ బాధలు ఉండవు, ఏ వ్యాధులు ఉండవు, ఎప్పుడు చూసినా సంతోషము సమాధానము. అక్కడ ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ ఎంతో ఆనందంతో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఉండే ఆ పరదైసుకి ఈ దొంగ పూతాడంటే అందులో ఉన్నది పశ్చాత్తాపం, విశ్వాసం. వాటి వల్ల దేవుని కృపను పొందుకొని కృప వల్ల రక్షణలోనికి నడిపించి ఆ రక్షణ ద్వారా నిత్య జీవమైనటువంటి నిత్య జీవం కల పరదైసుకైనా వెళ్ళగలిగాడు. అయితే నాతో అన్నాడు ఇంకొకటి ఇక్కడ, మనం నిజంగా ఇప్పుడు అంటే మేము ఎక్కువ స్టూడెంట్స్ ఉంటాం కదా, ఎవరు ఎక్కడికి పోవాలన్నా "మేడం, నాతో ఒకరిని తోడు పంపి" అంటుంటారు. ఇక్కడ ఈ లోకంలో ప్రతి దానికి మనం ఏ పని పోవాలన్నా ఒక తోడు కోరుకుంటుంటాం, అంటే ఒక సపోర్ట్ ఉంటే ఒక బలం మనకు. కానీ ఇక్కడ ఈ దొంగకి ఎవరితో నడిచే భాగ్యం వచ్చింది? మనం పాత నిబంధనలు అబ్రహాము, హనోకు ఇలా కొంతమంది దేవునితో నడిచారు. వాళ్ళు అది పెట్టుకోవాలి. మరణం లేకుండానే హనోకు మరణం లేకుండానే ఆ, దేవునికి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఈయన కూడా యేసుతో నడిచే భాగ్యాన్ని పొందుకున్నాడు. యేసు పరదైసులో నాతో కూడా ఉంటావన్నాడు. అంటే అందులో మహిమ గల ఆ రాజ్యంలోనికి ప్రవేశం కలిగింది. అప్పుడు నిజంగా మనం చెప్తూ ఉంటారు కదా, మహిమ శరీరం ఇస్తాడంట దేవుడు. మనం పరలోకానికి పోతే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ దేవుడు ఏమిస్తాడు మనకి? మహిమ శరీరము అనుగ్రహించి మహిమలో ఉంటాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ రెండో విధంగా పొందుకోగలిగాడు. అలాగే నిత్య జీవం అంటే అక్కడ ఈ ఎప్పుడు సంతోషము, ఆశ, సమాధానము, దాంతోపాటు అక్కడ ఏముండవు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, శాపం ఉండదు, బాధలు ఉండవు, ఏమీ ఉండవు. అటువంటి పరదేశుకి వెళ్ళగలిగాడు. తర్వాత పాపం ఎంత పెద్దదైనా యేసు కృప ఉంటే చాలు, ఆ పాపాలన్నీ దేవుడు మనం ఒప్పుకున్నప్పుడు క్షమించి మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. మనం అన్నిసార్లు చెప్పుకుంటాం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. అయితే ఆ మార్గాన్ని మనము తెలుసుకొని యేసుని వెంబడించే బిడ్డలుగా, దేవుని కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. మొదట ఆయన రాజ్యమును వెతకుడి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే మనం చేసుకొని ఇంతవరకు జీవించిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇక మీదట ఇప్పటికైనా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దానికి తగిన క్రియలు, దేవుడికి ఇష్టమైన క్రియలు ఈ లోకంలో చేయడానికి మనం త్వరగా మన మనసు ఒప్పుకోదు, కానీ దేవుని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని మనం ప్రతి ఆదివారము కమ్యూనియన్లో యేసు మన కోసం చిందించిన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ఆహారంగా తీసుకుంటూ ఆనందంతో వస్తాం. ఆ దేవుడు చిందించిన ఆ రక్తాన్ని తీసుకున్నప్పుడు మనలో మనస్సు కూడా మారాలి. ఈ ఉపవాస దినాలను ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో కొంతమంది కమిటీ వాళ్ళు బాగా ఇంటింట్లో తిరిగి ప్రార్థనలు చేస్తున్నారు. నేను కూడా ఒకప్పుడు తిరిగిన, నిజంగా ప్రార్థనలో తిరుగుతుంటే ఆ ఆనందం వేరుంటది. తర్వాత నాకు ఇంకొక విషయం గుర్తుకొస్తుంది. చిన్నతనంలో అంటే ఏమి మెచ్యూరిటీ లేనప్పుడు నాకు ఆదివారం గుడి పోయి వస్తే రిటర్న్లో ఇంటికి వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆకాశంలో ఎగిరినట్లు ఎంతో సంతోషంలో మనసు తేలియాడిపోతుంటుంది. మాటల్లో వర్ణిస్తుంటారు కదా, మనసు ఉల్లాసంతో తేలియాడిపోతుంటుందని. నాకు అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు లేదు, ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ అది ఏదో కష్టాలు నష్టాలు అన్నీ మనసంతా అతలాకుతలంగా ఉంటుంది. కాబట్టి ఆ చిన్ననాడు పొందిన ఆనందం నాకు ఇప్పుడు రాదు అని అప్పుడప్పుడు బాధపడుతుంటా. ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా, తండ్రి, నేను చిన్ననాడు ఏ ఆనందాన్ని అయితే పొందానో ఆనందాన్ని నాకు తిరిగి ఇవ్వండి అని అడుగుతూ ఉంటాను. అసలు సండే చర్చి వేసినామంటే
ఇంకా నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేదనమాట. తర్వాత ఇంకొక కొన్ని పాటలు పాడతానంటున్నాను. ఎంత పాపినైనాను యేసు రక్షించును అని. తర్వాత ఈ రెండో బృందంగా ఆడిన మాట, ఆ పాట ఏది? పరదైసునై దినమే పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే అని పాట కూడా నేను అది గుర్తు చేసుకుంటూ ఉంటాను. అట్లా దేవుడు చేసిన వాగ్దానాలని నిలబెట్టుకునే దేవుడు మన దేవుడు. ఆ దేవాది దేవుడి యొక్క ప్రేమను, కృపను, దయను మనం అందరము పొందుకొని ఆయన ఇచ్చే నిత్య జీవానికి కోసం ఇతరులకు అన్యులకు తెలియజేయాలని మనము సువార్త వైపు అడుగులు వేస్తూ మొదట మనము మారి ఆ తర్వాత మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం మాదిరిగా ఉంటూ నిజంగా నన్ను పోలి నడుచుకోమని చెప్పిన దేవుని మా వాగ్దానాన్ని మనము సాయశక్తులు అందరము ప్రయత్నం చేసి ఒకరేళ్ళ ఒకరు ప్రేమ కలిగి ప్రభు కృప పొందాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ రెండవ అధ్యాయం కోసం ప్రిపేర్ అవుతుంటే అసలు కృప అనేది చాలా గొప్ప మాట అని నాకు అర్థమైంది. కృప అనేది ఇన్ని రోజులు సులువుగా తీసుకున్నా కానీ ఇప్పుడు తీసుకుంటే దేవుని కృప ఉంటే చాలు, మనం ఏదైనా సాధించవచ్చు. సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే అని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వింటున్నాము, చదువుతున్నాము. అయితే మనం ఎంతవరకు దేవుని సంతోష పెడుతున్నాము అనేది నాకు నేను ప్రశ్నించుకుంటూ, తర్వాత చాలామంది నిజంగానే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. నేను చర్చ అయిపోయినాక ఇట్లా బయటకు వచ్చేటప్పుడు ఇలా చూస్తే నిజంగా హన్న ప్రార్థించినట్లు ప్రార్థిస్తూ ఉంటారు కొంతమంది. నాకెందుకు ఆనందం అవుతుంది. ఇటువంటి ప్రార్థనే కదా దేవుడు కోరుకుంటాడు అని మనము మనసుని కుమ్మరించాలా, దేవుని పట్లన గోజాడాలా, వేడుకోవాలా. జయచరణ్ గారు ఎప్పుడు చెప్తారన్నమాట, మనము వేకుజామున లేసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గోజాడాలా అని చెప్తుంటారు. గోజాడడం అంటే అది చాలా డీప్ ప్రేయర్ అనమాట. అటువంటి ప్రార్థన కూడా మనం చేసి మనకు ప్రతి ఆపద నుంచి తప్పించుకోవాలనే మార్గం ప్రార్థన. ఆయన చెప్తాడు కదా భక్తి సింగ్ గారు, ఏది సాధించాలన్నా ఒకటే మార్గం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అట్లాగే మనం కూడా ప్రార్థనలు ఎదగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను బాగా ప్రార్థనలో పాల్గొనాలి. అలాగే స్త్రీలందరూ ప్రార్థిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో ముందుకు కొనసాగుతున్నాము. నిన్న సునీత అనింది, ఎంత బాగా చెప్తున్నారు అందరూ వాక్యం అంటే. నిజంగా దేవుడు ఆయన కృపను కుమ్మరిస్తున్నాడు మనందరి పట్ల. ఎవరు చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా చాలా వివరంగా ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్తుంటే వింటూ ఉన్నప్పుడు చాలా ఆనందం అవుతుంది. అయితే నాకు ఒక్కొక్కసారి అలసిపోయేస్తా స్కూల్ నుంచి, ఏదో లైట్గా తిని ప్రేయర్ కూర్చుంటా, ఒక్కసారి సగం వరకు విని నిద్రపోయింటా. సరేలే నా బలహీనత అని దేవునికి సారీ చెప్పేసి నిద్రపోతుంటాను. కానీ చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయినారు అందరూ. వాక్యం చెప్పడంలో బాగా చెప్తున్నారు, పాటలు చాలా వినసొంపుగా పాడుతున్నారు. అది నిజంగా ఎక్కలేని ఆనందం కలుగుతుంది నాకు. మన స్త్రీల మైత్రి సంఘంలోని వారు ఇంకా బలంగా ప్రార్థించి మనకున్న అవసరాలన్నీ, ఆ చర్చి టవర్స్ కానీ, దినదేవరపాడు చర్చిని కానీ, సంఘంలో వ్యాధి బాధలతో బాధపడుతున్న వాళ్ళందరి గురించి, అన్నిటి గురించి మనము నిజంగా బాగా ప్రార్థన చేస్తే అన్నిట్లో మనం విజయం తప్పక సాధిస్తామని నమ్మకంతో మనం ప్రార్థనని బాగా ఇంప్రూవ్ చేసుకుందామని, మన చర్చలో ప్రతి కార్యక్రమంలో అందరూ హుషారుగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అయితే అన్ని కార్యక్రమాలకు నేను రాలేకపోతున్నాను, ఉద్యోగరీత్యా చాలా దూరం పోయి వస్తాను నేను. అందుకని మీరు పెట్టిన వీడియోస్ చూసి ఆనందపడుతూ ఉంటాను.
తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ ప్రేయర్ కూడా లింకు రాలేదు నాకు, అందుకు చూడలేకపోయాను. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అయితే మా ఇంట్లో ఈరోజు సంఘటన జరిగింది, చాలా బాధాకరమైన సంఘటన. ఆ, ఇదే ఇప్పుడు నేను చెప్పిన వాక్యమే ఎందుకు ఏర్పాటు చేసినాడు దేవుడు, కానీ ఈ వాక్యం చెప్పు ఈరోజు అన్నాడు. ఈరోజే ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఇంట్లో మా లైఫ్ పార్ట్నర్ దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. అతన్ని కూడా దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుపోవాలని ఈ సమయంలో, ఈ సందర్భంలో నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పక మన మొర వింటాడు. ఏది ప్రార్థించినా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు నెరవేరుస్తాడు. ఈ చిన్ని ప్రార్థన, ఈ చిన్ని మెసేజ్ని కొంచెం ప్రిపేర్ అయినాను ఎక్కువనే, కానీ కొంతవరకే చెప్పగలిగినాను. అయినా కూడా నాకు ఇది మిస్ చేయొద్దు అని ప్రేయర్ చేసుకున్నాను. మిస్ చేయలేదు. దేవుడు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వెరలేని స్థుతులు చెల్లిస్తూ ఆయన కృప కోసం ప్రార్థిస్తున్నాను. అందరి పట్ల కృపను కుమ్మరించమని మరి దేవాది దేవుణ్ణి వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఆమేన్. రేపు సంఖ్యాకాండము 9వ అధ్యాయము ఓపెనింగ్ ప్రేయరు శోభరానక్క, సాంగ్ సునీత, నేను టి సునీత, బైబిల్ రీడింగ్ ప్రేమలతక్క, మెసేజ్ మెర్సి ఆంటీ, క్లోజింగ్ ప్రేయర్ మనోరంజనక్క. రేపు దినమన్న అది ఇంకా సెట్ చేయలేదక్క, చేంజ్ చేస్తాను. కొంచెం కాలేజీలో వర్క్ ఉండి నేను చేంజ్ చేయలేదు, చేస్తాను అది. ఈరోజు క్లోజింగ్ ప్రేయర్ వచ్చేసి అరుణక్క. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి అక్క. ఏమైనా చెప్పండి, మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే. అమ్మ ఫ్లారెన్స్ అని ఒక ఆమె మన ఆర్ఆర్ చర్చికి వెళ్తారు, మన చర్చికి కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. ఆమె చెప్పినారు మా ఫోన్ చేసి, వాళ్ళ కూతురు బి ప్రీతి, ఆ అమ్మాయి మేలో సివిల్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుందంట. ఆ అమ్మాయి కోసం అంటే ప్రేయర్ అంటే చేయండి అమ్మా. ఓకే. సివిల్స్ బి ప్రీతి సివిల్స్ కు ప్రిపేర్ అవుతుందంట, మేలో ఎగ్జామ్ ఉంది. మా అబ్బాయిది కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా? అంతేనా అక్క? మా అబ్బాయిది జాబ్ చూడక్క, మీరు నీట్ అని చేస్తున్నారు, నీట్ కాదు. అదే. తర్వాత పెరుమాళ్ళ జయరాజ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అమ్మ. రోజు చేస్తున్నారులే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మా బావగారు జయరాజ్ కదండి. జయరాజు అంటే శాంతకుమారి వాళ్ళ అన్న. నాకు కూడా బాగా అవుతాడు ఆయన. హెల్త్ పెరాలిటిక్ స్ట్రోక్, మాట్లాడలేకుండా ఉన్నారు, చేతులు కాళ్ళు కథలు లేకుండా ఉన్నారు, బెడ్ రిడన్. ప్రేమక్క కదా ఆయన భార్య పేరు, ప్రేమక్క. అమ్మా ఆయన భార్య పేరు ప్రేమమ్మ కదా. కాదు, ఆయన మూడో ఆయన. ఫస్ట్ రెండో ఆయన మా పెద్ద బావ, మా అక్క భర్త సత్యవేణి అని మా అక్క. మూడు మీరు చెప్పేది ఆయన తమ్ముడు అభిషే అని, ఆయన భార్య ప్రేమ. అదే మూడు ఆయన మా బావ. అదే ఈయన రెండో ఆయన. కారణక నా గురించి కూడా ప్రేర్ చేయక, నాకు అయిపోయింది. కాళ్ళు కూడా బాగా సయాటిక్ అని చెప్పినారు. వెన్నెముక ప్రాబ్లం నుంచి సయాటిక్ వచ్చింది. నీకు నాకు కొద్దిగా ప్రార్థన చేయండి అమ్మా, కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నాయి. మీకోసం కూడా చేస్తున్నా, రాసుకున్నాను. కాళ్ళు చేతులు చెస్ట్ నొప్పిగా ఉందమ్మా. ఓకే. నా కొరకు కూడా ప్రార్థన చేయండి సిస్టర్స్. సరే సిస్టర్, చెప్పండి. నాకు స్పాండిలైటిస్ మా మేడం. ఓకే. సారా ఓకే. స్పాండిలైటిస్ అండి. ఓకే, సరే. ఆంటీ
చెప్పండి చెప్పండి. అదే మా రిలేటివ్ రత్నమ్మ అని చెప్పాను కదండి, ఆ, క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతా ఉంది, ప్రేయర్ చేయండి అండి బాగా. రత్నమ్మ ఏమన్నారు? క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందండి, ఆ, ప్రేయర్ చేయండి. ఓకే. ఓకే. ఎవరమ్మా చేయండి అమ్మా. చేస్తాను. Most gracious Heavenly Father, we thank and praise the Master for all the manifold blessings that thou hast showered upon us. We praise thee, we thank thee, we love thee, O Lord, for being with us all through this day. And especially, O Lord Master, you have been with us this hour, O Father. Lord Master, you have helped us to listen to a wonderful message which Karuna Hepzibah has given us, O Lord Master. Through you, O Master, she has really revealed so many wonderful things, O Lord Master. Today thou shalt be with me in paradise. O Lord, I thank and praise you for the wonderful verse that she could reveal, O Lord, because you are with her. You have done a great thing for her, O Lord Master, by revealing so many wonderful things. Lord Master, I thank and praise you for filling us all with thy Holy Spirit and listening to the message that you have given through her, O Lord Master. I thank and praise you, O Lord Master, for each one of us who have joined today in this group, O Lord. And also, I pray for all those pastors and their families who pray for us day and night, O Lord, that we may grow closer to thee, O Lord Master. I also pray for each of their families, O Lord Master. Be with them, bless them in a special way, O Lord Master. Give them all their happiness that they need, O Lord Master. And I also pray that supply all their needs, that they may glorify thy name, O Father. I also pray for all the things that are going on in the church, O Lord, regarding the tower and the churches that are going to be built soon, O Lord Master. I pray, O Father, for each and every member of this church that they may give to the church for these buildings, O Father. Lord Master, I pray for each one of us here, O Lord, who have joined this prayer, O Father. Be with them and bless them in a special way. I put each and every member of this group into thy holy hands, O Lord, as they are diligently, with so much of interest, are joining this group to praise and worship thee, to know more and more about thee, O Father. Lord Master, I pray, O Father, that we will all learn more and more, O Father,
and thy spirit will dwell in us all the days of our lives, O Father, that we may praise thee to worship and glorify thy name, O Master. Master, I pray for Jaya Mark, sister, O Lord Master, be with her and bless her in a special way. I pray as she is having a lot of pain, O Lord Master, all her hands and legs and everywhere, O Father. Yes, O Master, maybe because she is unable to walk around, O Lord Master. But yet, O Lord, you are a wonderful God who can heal her, bless her, give her all the joy and happiness, O Master, as she is growing old, O Lord Master. But yet, you are a wonderful God who can heal her completely, that she may glorify thy name, O Master. Strengthen her with thy Holy Spirit and lead her according to thy steadfast love, O Master. I pray for Shobha and her husband, O Lord. Shobha is also having pain in her back, O Father. You are the great healer, O Master. You can touch her and bless her, that she may be totally be healed, O Lord Master. As she has to take care of her husband also, Lord Master, she needs more strength, O Father. But I pray that both of will come out of these pains completely, and once again I live a normal life, O Father. There's nothing which is impossible to thee, O Father. O Master, bless them, help them, that they may glorify thy name. I also pray for her daughter, be with her and bless her, that she may study well and grow to be a true witness unto thee, O Father. Master, I put her life into thy holy hands. Be with her and bless her in a special way, Father. Lord Master, I pray for Sunita and her family. Be with her and bless her, O Lord Master. As her son is looking for a job, O Father, help him that he may find the right job according to thy will, O Lord Master, in the time that you have pointed of, Father. And I'm sure, Lord Master, you're going to provide a beautiful job for him because, O Lord Master, you are going to pave a different and separate path for thy children, O Master, that they may reach the jobs, those placements, whichever they need, O Father, that they may glorify thy name, O Father. Master, I pray for our sister Esther, Sarah, be Sarah. Sarah, sister, be with her and bless her in a special way. Strengthen her with thy Holy Spirit. Give her all the strength. She's having pain in the neck, O Father. She's suffering with spondylitis, O Lord Master. Be with her and bless her, that she may glorify thy name, O Master, that she may be totally be healed according to your will, O Father. There's nothing which you cannot do, Master. Be with her and bless her, that she may be totally be healed, O Lord Master. Lord Master, I pray for Sister Florence, O Lord, who is praying for her daughter, be Preeti, O Lord Master. She is attempting civil examinations, O Lord, be with her and bless her, that she may come out with flying colors, O Lord. Yes, O Master, we need more Christian collectors and many better places, O Father, that they can be helpful to all Christian community, O Father. I pray, O Father, that these greater places are for thy children only, O Father. Be with her and bless her, that she may get come out with flying colors in that exam, O Father. Master, I pray for
Hepzibah also, Lord Master, who is having so much of weakness, O Lord. I do not know how she could preach even after her life partners passing away, O Lord Master, today. Master, I pray that his soul be rest in peace, O Father. And I also pray, O Lord, let her find comfort and peace. And I also pray for all her children. Touch each one of them and bless them in a special way, O Father. Though she has having so much of pain in her heart, O Lord, she could give such a wonderful message today, O Father. I do not know how could she do this, but yet, O Lord, you are with her, you are guiding her, blessing her, leading her, strengthening her. Thank and praise you, Lord, for the such wonderful children whom you bless abundantly, O Lord. I'm sure you're going to help her son also, the last son also get a good job and settle very soon, O Father. Lord Master, I pray for Jairaj, brother, O Lord Master, be with him and bless him as he's having a paralytic stroke, O Lord Master. I pray, O Lord, that he may be totally be healed, O Lord Master. Yes, so Master, there are so many incidents that you healed thy children, O Lord. You just said, get up and walk, and they walked, O Lord. Nothing is impossible to thee, O Lord Master. One word from thy mouth, O Lord Master, all can be done, O Lord Master. Be with him and bless him, that he may be totally be healed according to your will, O Lord Master. Lord Master, I pray for Ratnama, O Lord Master, who is suffering from cancer, O Lord Master. She's going under treatment, O Lord Master. Be with her and bless her, that she may be totally be healed and her treatment will be a successful one, O Lord Master. I pray for her family members also, O Lord, who are going through a bad time, O Lord Master, financially, physically, mentally, whatever problems that they are facing, O Lord Master, be with them and bless them, that they may be a true witness unto thee wherever they go, Lord Master. Lord Master, I pray for Chandrakala and Manoranjani, O Lord Master, be with them and bless them as they are doing a great job in serving thee in the Women's Fellowship, O Lord Master. Be with them and bless them. Help them to be a true witness unto thee wherever they go, Father. Lord Master, give them enough strength, O Lord Master, that they may glorify thy name to carry on this work, O Lord Master. Be with them and everyone who is helping them, O Lord Master. Lord Master, I pray for Esther and O Lord Master, as they are busy with their work, O Lord Master, as tomorrow is her s- grandson's birthday, O Lord Master. Be with her and bless her. And I pray, O Lord, this ceremony will be a great success, and thy Holy Spirit will lead them and guide them and bless this little child Granddaughter. according to your will, Master. Yes, Master. She is a Granddaughter. granddaughter of Esther Rani, O Lord. Bless them in a special way and use them mightily for thy glory. Master, I also pray for each one of thy children, O Lord Master. శోభక్క Sir Shobha sister, I prayed for Shobha sister and Lord Mary. Also, I put her into thy tender care, O Lord. Touch her, bless her, strengthen her with thy Holy Spirit. Wherever she goes, O Father, according to thy will, I pray for her children. Whatever they are doing, O Lord, be with them and bless them, that they may come out successfully in their work, O Father. Lord, my Master, I pray for Nirmala, be with her and bless her, give her good health and happiness, be strengthen her faith and her family, O Lord. I put her into thy tender care, O Lord Master. Touch her in a special way and use her mightily for thy glory. Lord Master, I pray for Shailaja. Lord Master, be with her and bless her and her family, all her children, O Lord Master.
touch them, bless them in special way, O Lord, physically, mentally, spiritually, and financially. Whatever problems they are facing, O Lord Master, be with them and bless them. Yes, O Lord Master, she has been a great preacher, O Lord. Yes, doing a great, she's sharing a wonderful message, O Lord, for which I thank and praise you, Father. Lord Master, I pray for Sunita Galla, Lord Master, be with her and bless her and her family. Be touch each one of them in their family, O Lord. I pray, O Lord, that her children will come out with flying colors in their studies, O Lord, as they are doing their degree. Be with them and bless them. Help them to write their exams very well this season, O Lord, that they may glorify thy name, O Master. I pray for Stella and family, be with them and her family, touch them, bless them in a special way, and use them mightily for thy glory. O Lord Master, whatever problems they are facing, O Lord, be with them, O Lord Master, that their children be a true witness unto thee wherever they go, Father. I pray for Mariama, be with her and bless her physically, mentally, spiritually, financially, O Lord. Whatever she's going through, O Lord, you know best, O Lord Father. Be with her and bless her. Give her all the peace that passeth understanding. Strengthen her with thy Holy Spirit and use her mightily for thy glory, O Lord. Lord, we have not forgotten Jyoti, sister, Lord, Master, be with her and bless her as she is under treatment, O Lord Master. Help her that she may come out with good health from this treatment, O Lord, that she may be able to walk around once again to our church and to our group of Father according to your will, O Master. Strengthen them, the Holy Spirit, and use them for thy glory, O Lord Master. Lastly, I pray for Prema, O Lord Master. Bless her and her family. Be with each one of them, O Lord Master. Master, whatever she is praying for, O Lord Master, I put her into thy tender care for her brother and children, O Lord Master. Touch each one of them and bless them in a special way. Give them all good health and happiness that they all may glorify thy name, O Master. Lord Master, I pray for myself and my children, O Lord Master. I pray for my son Joel's PhD, O Lord Master. I pray, O Lord, speak to the professor, O Lord Master, who is giving him a lot of trouble in helping him this completing PhD, O Lord Master. Be with him and bless him, O Master. Speak to this professor, O Lord Master. There is nothing you cannot do, O Lord Master. Touch him and bless him that he may complete his PhD and be happy with his work, O Lord Master. I also pray for my daughter-in-law, be with her and bless her as she is looking for a better job, O Lord Master. Be with her and bless her that as she is having that interview tomorrow, Lord Master, I pray that she will come out very well and do the interview very well, O Lord, that she may glorify thy name. I also pray for my granddaughter, bless her in a special way and use her for thy glory, your good health and happiness, O Lord. Master, I pray for my younger son, O Lord Master. You know everything about him, O Master. Be with him as he is looking for a good job, O Lord Master. Touch him, bless him, that he may find the best job possible, O Father, according to your will. Yes, O Master, you have paved a wonderful path for these children, O Lord, whom you want them to settle down well, O Lord Master. I know your children, you have blessed them according to your will. In the appointed time, O Master, you're going to bless them and give them everything they need, O Lord. Whatever problems they are facing, O Lord, touch them, bless them, and use them for thy glory. I pray for myself, give me good health and happiness, O Lord. Soul, for now, O Lord, I am doing well, O Lord, for which I thank and praise you for doing such a wonderful things in my life, O Lord. Touch me, bless me, and heal me according to your will. If I have forgotten anyone, O Master, I pray for them, O Lord. Help them that they may be a true witness unto thee. Bless them in a special way and use them for thy glory. I pray for Mercy, sister, O Lord, be with her and bless her. Give her good health and happiness, strengthen her with thy Holy Spirit, and use her for thy glory. All these things
I ask in the precious name of our Lord and Savior Jesus Christ. I pray for Sunanda, Lord Master, be with her, bless her, touch her, give her all the peace that passeth understanding, O Lord Master. I pray, put her family into thy holy hands, strengthen her faith, and help her to grow in spirit and in strength. In Jesus' name I pray. Amen. and amen. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు బ్లెస్సింగ్స్ ఇవ్వండి సిస్టర్. మన ప్రభు యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, కాపుదల, మరి ఇప్పుడు ప్రార్థించిన ప్రతి బిడ్డకును దేవుడు తోడుగా ఉండి పరిపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. గుడ్ నైట్. Praise the Lord.